అయా నీ కృపతో నీ దయతో మా జీవితాల్లో చేస్తున్న మేలును బట్టి నీకు వందనాలు ప్రభా. అయా మేము దయకు కృపకు పాత్రలము కానప్పటికీ కూడా అయా నీ యొక్క అమూల్యమైనటువంటి వాత్సల్యతతో మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరే మహిమ పొందండి. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము మానవుని ఆలోచన పూర్తిగా మెరుగుపరిచి అయా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని కృప దయచేయమని అయా మా అందరిని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన వారము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. త్వరగా ఎవరన్నా ఒక్కరు చెప్పండి, ఏం మాట్లాడుకున్నాం? దేవుని ప్రజలు ఎవరు? దేవుని భక్తులు ఎవరు? దేవుని భక్తులైన వారు ఎలాంటి తీర్మానములు చేసుకుని దేవుని చేత వారు గణపరచబడ్డారు, ఎలాంటి తీర్మానములు వారు చేసుకున్నారో ఆ తీర్మానాలు దేవుడే తన గ్రంథములో లిఖింప చేసి వారిని గణపరచడనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే మనం చూడగలిగితే యెహోషువ అతడు పలికిన మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటువంటి తీర్మానముతో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. దావీదు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు ప్రభువా అనేటువంటి తీర్మానము చేత దేవుని గణపరిచాడు. మూడోదిగా హబక్కుకు అయితే తనకు కలిగిన వాటి అన్ని కోల్పోయినా సరే నేను దేవుని యందు ఆనందిస్తాను, దేవుని యందు నేను అతిశయిస్తాను, ఆయన యందే నాకు బలము కలుగుతుంది అని చెప్పి తీర్మానముతో ప్రభువుని స్తుతించాడు. అలాగే భక్తుడైన మోషే గురించి మనం చదివితే అతడు కలిగినటువంటి ప్రతి ఆస్తిని, పాస్తులను, పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని యోచించుకొని దేవుని ద్వారా వచ్చే రాబోవు బహుమానము కొరకు అతడు ఆసక్తితో ఎదురు చూసినట్లుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే వారు చేసుకున్నటువంటి తీర్మానములు బట్టి ప్రభు సంతోషించాడు. భక్తులు చేసుకున్న తీర్మానములు బట్టి ప్రభు సంతోషిస్తాడు. భక్తులు చేసుకున్నటువంటి నిబంధనను బట్టి ప్రభు సంతోషిస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఉన్నటువంటి భక్తులను చూసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, త్వరగా తీద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. రాజుతో ఇలా చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజించుము, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమలకు నమస్కరింపమని తెలుసుకో. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, రాజు ఆజ్ఞకు, అక్కడ రాజు కోపానికి గురవే పరిస్థితి ఎదురుగా 7 రెట్లైనటువంటి అగ్ని వారు ఎదురుగా కనబడుతున్నా సరే ఏమాత్రము కూడా భయపడక, ఏమాత్రము కూడా వారు చేసుకున్న తీర్మానము నుంచి తప్పిపోక ఒకటే చెప్తున్నారు ఏంటంటే, మేము సేవిస్తున్న దేవుణ్ణి తప్ప మరి ఎవరిని మేము సేవించాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరణమే ఎదురైనా, మా బ్రతుకులు ఇక్కడతో ఆగిపోయినా మేము నీవు నిలవబెట్టినటువంటి ప్రతిమకు నమస్కరించము. ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతించుట. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు, మనల్ని తప్పించుటకు సమర్థుడైన దేవుడు, మనల్ని విడిపించడానికి సమర్థుడైన దేవుడు, మన జీవితాల్లో కార్యములు జరిగించడానికి, అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. అయినా జరిగించకపోయినా, విడిపించకపోయినా ఆయనను సేవించే జనులుగా మనం ఉండాలి. హల్లెలూయా. హబక్కుకు చెప్పిన దానికి ఇంచుమించు అదే మాట ఇక్కడ కనబడుతుందండి. ఏది జరిగినా, ఏది జరగకపోయినా
దేవుని సహాయం కలిగిన సహాయం కలగకపోయినా ఆయనే నిజమైన దేవుడు. ఆయన మాత్రమే పూజించుటకు అర్హుడైన దేవుడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూసుకుందాం. అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనము. దానియేలు కలిగి ఉన్నటువంటి తీర్మానాన్ని చదువుకుందాం. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. చాలు చాలు చాలు. ఏం చేస్తున్నాడంట? దానియేలు చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, తన బ్రతుకు ఏదైనా, తన జీవితం ఏదైనా సరే, దినములో 3 సార్లు ముమ్మారు నా దేవునికి నేను ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం చేసుకుంటాం తీర్మానాలు. ఎలాగైనా వారంలో ఒక్కసారైనా ప్రభువుకు 1 నిమిషం ప్రార్థన చేయాలి. ఎలాగైనా నెలలో 1 అధ్యాయమైనా మనం చదవాలి. ఎలాగైనా చర్చికి ఆలస్యంగా వెళ్ళాలి. ఎలాగైనా చర్చిలో ఆమెన్ అనే టైంకి కూర్చోవాలి. ఇవి మన తీర్మానాలు. అంతే అంటారా? అంతేనా? ఇది మన తీర్మానాలు ఏంటి? దానియేలు తీర్మానం ఏంటో తెలుసా? రాజు పుట్టించిన శాసనమునే గాని, రాజునే గాని లక్ష్య పెట్టలేదు. ఏంటి ఆ శాసనం అంటే, ఏ ప్రజలు కూడా, ఎవరు కూడా వారు దేవుణ్ణి ప్రార్థన చేయడం కానీ, పూజ చేయడం కానీ చెయ్యకూడదు అనే శాసనాన్ని లేపించారు. కేవలము అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది జనాంగము కోసం ఈ శాసనం పుట్టించబడలేదు, కానీ ఒక్కడే దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దానియేలు కోసం పుట్టినటువంటి శాసనం ఇది. అద్భుతం కాదా? ఆశ్చర్యం కాదా? అంటే అక్కడ ఉన్నటువంటి వేలాది మంది జనములో దానియేలు వంటి భక్తిపరుడు లేడు. దానియేలు వలె తీర్మానముతో కూడిన ప్రార్థనా పరులు ఎవరు లేరు. దేవునితో అనుదినము కూడా అక్కడ సేవించే అనుభవం కలిగినటువంటి మనుషులు ఎవరు లేరు. ఒక్క వ్యక్తి కోసం శాసనం చాలా గొప్ప విషయం అండి. సహోదరులకు విషయం, క్రైస్తవుల కోసం శాసనాలు వస్తున్నాయి చూసారా? ఎందుకో తెలుసా? క్రైస్తవులు సేవించుచున్న దేవుడి బట్టి లోకం అంతా కూడా వణికిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఎక్కడ వణికిపోతుంది? శాసనాలు ఎవరి కోసం తెలుసా? ఎవరో కోసం కాదు, క్రైస్తవుల కోసమే. పొద్దున ఒక మెసేజ్ చూసా, నార్త్ సైడ్లో ఢిల్లీలతో సహా అక్కడ ఉన్న దగ్గర ప్రాంతాల్లో, ఈ నార్త్ ఏరియాలో ఏం చేస్తున్నారంటే చర్చిలు క్లోజ్ చేయించేశారు. కొంతమంది పాస్టర్లు పారిపోయారంట రాత్రి. వాళ్ళ ఆరాధన లేవు అక్కడ. ఏంటి కారణం? వాళ్ళు పాలిపోయారు. వీటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, కానీ క్రైస్తవ్యము అంటే అక్కడ వణికిపోతున్నారు. గొప్ప విషయం చెప్పిన, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన రావడానికి ముందు జరిగేవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. మీరు మాత్రం హ్యాపీగా పడుకోండి. ఏం చేస్తారు? యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి కళ్ళు నిలుపుకొని ఆ కళ్ళు అంటుకుపోయి ఉంటాయి. బాగా నిద్రపోయి ఉంటాం కదా మనం. ఏమవుతాయి? కళ్ళు తెరుచుకోవండి. తెరుచుకోవట్లేదు అయ్యారు. ఇలా చూస్తాయి. అందరూ వెళ్ళిపోతారు, సగం మంది వెళ్ళిపోతారు. ఏమవుతారమ్మా? మీరు లెగిసే సమయానికి సగం మంది సంఘం ఎగిరిపోద్ది. అప్పుడు లెగిసి ఏం చేద్దామనో అప్పుడు ఆన్ చేసుకోండి వాషింగ్ మిషన్, స్టవ్ వెలిగించుకోవడం, పిండి వేసుకుని అట్టు వేసుకోవడం, కూరలు వండుకోవడం అప్పుడు చేసుకోండి. ఈలోపు సంఘం ఏమవుద్దంట? ఎంతమంది ఎత్తుతారో, ఎంతమంది ఎత్తపడతారో. ఆయన స్వరము వెలగన్న సంఘం కావాలి. ఎవరి స్వరం ఉందా? ఏనుగులు వెళ్ళిపోయిన లేగవా? స్వరం వినగల చెవులు కావాలి మనకి. అందుకే అన్నాడు, ఆయన వచ్చే సమయం ఎవరికి తెలియదు కదా, చలికాలములో కాకుండా ఉండటకు మీరు ప్రార్థన చేయండి అని ఒక మాట వచ్చింది బైబిల్లో. ఎందుకు? మనిషి ఎక్కువగా పడుకోదు ఎప్పుడు తెలుసా? ఎప్పుడండి? దావీదు గారు, ఆయన పాపం ఎప్పుడు నిద్ర ఉండదు. 4 లెగిసిపోతారు. ఆయన తహతహలు ఆడిపోతాడు పొద్దున్న లెగ్గానే. దేవుని పని. అదే ఆమెనంటారేమో అని చూసా, కానీ దేవుడు మార్చలేడు అలాగా. మరి అంటారు అందరూ ఆమెనంటే. 4 లేచి దేవుని పని కోసం పరిగెట్టేవాళ్ళు మనలో లేపబడాలి.
సంఘం కోసం ప్రార్థించే వాళ్ళు లేపబడాలి, నశించిన ఆత్మల కోసం ప్రార్థించే వాళ్ళు లేపబడాలి. ఎప్పటికన్నా జరగాలి. ఎప్పటికన్నా యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయే కన్నా మనం ఆయన వచ్చి వెళ్ళిపోయే చేస్తే అప్పుడు వస్తుంది మనలో కంగారు అని అంతేనంటారా? పరీక్షలు రాకముందు, రేపు పరీక్షనకి వాళ్ళ నుంచి మనలో కంగారు మొదలవుతుంది. మరి మిగతా రోజుల్లో ఆబ్సెంట్. కంగారు ఎప్పుడు రేపే. కనీసం ఎగ్జామ్ డేట్ అనేది తెలుస్తుంది మనకి, కానీ ప్రభు వచ్చే రాకడ ఎవరికి తెలియదు అంట. అమ్మ సిద్ధ మనస్సు కలిగి ఉండు మా సంఘం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దానికి స్తోత్రం చేద్దాం. దానియేలుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ముమ్మార్లు కూడా నేను ప్రార్థించాలి. రాజు శాసనం వినబడింది, రాజే ఈ శాసనాన్ని వేశాడు. ఈ మాట ఎవరు వినలేదో రాజు యొక్క కోపానికి గురవుతారు అనే శాసనం కూడా రాయబడింది. కానీ దానియేలు రాజు కంటే కూడా ఎక్కువగా భయపడే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరంటే ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి తన తీర్మానాన్ని మార్చుకోలేదండి. దేవునికి భయపడి దేవుణ్ణి సేవించడం మానలేదండి. అందుకే దానియేలు విషయంలో, దానియేలు సింహపు బోన్లో పడేసిన తర్వాత, సింహపు బోన్లో ఒక రోజంతా దానియేలు చక్కగా ఉన్నాడు, కానీ ఒక వ్యక్తికి నిద్ర లేదంట, ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడంట. ఎవరు ఆ వ్యక్తి అంటే శాసనం ఇచ్చిన రాజే. పడుకోలా, పొద్దున్న ఎప్పుడు అయిపోద్దా, తెల్లారు ఎప్పుడవుద్దని చూసి అందరికంటే ముందు కోడి కుయ్యక ముందే వెళ్ళిపోయి, దానియేలు నీవు అనుదినము సేవిస్తున్నది నీ దేవుడు సింహాల బారి నుంచి నీ తప్పించేనా అని అనగానే రాజు చిరకాలం వర్ధిల్లును గాక. హల్లెలూయా. ఏంటండి ఆ మాట? ఏంటండి? రాజుకు తెలుసు దానియేలు అనుదినము కూడా తన దేవుణ్ణి అప్పుడు చెప్తున్నాడు, దానియేలు సేవించే దేవుడే నిజమైన దేవుడు. నీ తీర్మానమును బట్టి అనేక ప్రజలు కూడా నీ దేవుణ్ణి అంగీకరించారు. మన తీర్మానాలు ఎలాగ ఉంటాయి తెలుసా? మనమే కొన్నిసార్లు దేవుని వదిలేసేలా ఉంటాయి. మన తీర్మానాలు దేవునికి దూరం అయిపోయేలాగా ఉంటాయి. చావైనా బ్రతికైనా దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానమును బట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. కొంతమంది తీర్మానాలు చేసుకోవడానికి భయం వేసి, ఎలాగో తీర్మానాలు చేయలేకపోతున్నాం కదా అని చెప్పి తీర్మానాలు చేసుకోవడం కూడా మానేసినటువంటి గొప్ప ప్రజలు మనలో ఉన్నారు. మళ్ళీ ఏంటి ఆ సాక్ష్యం అంటే, తీర్మానాలు చేస్తే నిలబడలేకపోతున్నాం, తీర్మానాలు చెప్తే చేయలేకపోతున్నాం కాబట్టి తీర్మానాలు ఇవ్వద్దండి, వాగ్దానాలు ఇచ్చేయండి. ఏమి చేయాలి? వాగ్దానం కట్ అయిపోద్ది మనకు, కానీ తీర్మానాలు కట్టబెట్టిననుకోండి. ఇక్కడ ఒకవేళ తీర్మానాలు కట్టబెట్టిననుకోండి, ఈసారి చేయించాను దేవుని చిత్తం అయితే 2026లో వాగ్దానాలు దించి తీర్మానాలు పెడతాను. ఈసారి వచ్చి తీయండి అంటే తీర్మానాలు తీయడానికి వద్దండి, వద్దయ్యారు. నేనే తయారు చేసి స్వయం నాకు డిసెంబర్లో నేను అంటాను 31 రాదు, 2-3 కంటే ఎక్కువ రారేమో. అంతేనంటారా? దేవునితో చేసిన తీర్మానము నీ వాగ్దానానికి మెట్లేదు. దానికి స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు తీసుకున్నాం, కానీ దేవునితో ఒక తీర్మానం చేసుకుని మన బ్రతుకుని నిలకడగా దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం కదా. దేవునికి సమీపంగా ఉండాలనే తీర్మానాలు మనకు రావట్లేదు కదా. దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవునితో మాట్లాడాలి, ఆయన స్వరం వినబడాలి, నా యందు ఆయన చిత్తం తెలియపరచబడాలి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని కార్యాలు ఏంటి, నా ద్వారా ప్రభు కార్యం ఏం జరగాలి, ఇవన్నీ కూడా తీర్మానాలేనండి. దానికి స్తోత్రం కలుగునుగా. వాగ్దానాలు పట్టుకుని మనం చాలా సంతోషపడతాం, నువ్వు చేసే తీర్మానం బట్టి కూడా ప్రభు అంతే సంతోషపడతాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మరొక వ్యక్తి గురించి మాట్లాడదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? ఎవరండి ఈ వ్యక్తి? చెప్పాలి. ఏం తీర్మానం చేసుకున్నాడు? చిన్న మందిరం కాదండి, రేకుల షెడ్ కాదండి, పాక కాదండి, ఏదో ఒక 4 గజాల్లో కట్టేద్దాం, ఒక 2-3 సెంట్లలో కట్టేద్దాం,
దేవుని నామఘనత కొరకు. ఎవరి నామఘనత అంటే దేవుని నామము ఈ మందిరము ద్వారా ఘనపరచబడాలి. దానికి స్తోత్రం గల నిర్మాణం చిన్న విషయం కాదండి. అది కట్టేదాకా వేరే పని మీద చేసే వరకు పడుకోకూడదు. దానికి స్తోత్రం. ఆ నెరవేర్పు జరిగే వరకు, నువ్వు చేసుకున్న తీర్మానంలో నిలబడే వరకు కూడా, అది నెరవేర్చే వరకు కూడా నువ్వు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. సొలొమోను చిన్న పని పూనుకోలేదండి, చాలా పెద్ద పని పూనుకున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటి అంటే దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం. మనం అంత గొప్ప కార్యాలు చేయలేవు, కానీ ఆత్మ సంబంధంగా దీనికి వచ్చి ఒక మాట చెప్తా, నేనే నా దేవుని నామ ఘనత కొరకు ఒక గొప్ప మందిరంగా మారిపోవాలి. ఇది కష్టమా? ఈజీగా? అయ్యగారు దీనికంటే మందిరం కట్టేద్దాం పదండి, వెళ్ళిపోదాం. దీనికంటే ఎదుసులు అంతేనా? జస్ట్ కట్టేద్దాం. అయితే మనమే ఒక మందిరంగా మార్చబడాలండి. మనమే ఒక మందిరం అంటే మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనలో ఉండాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. దేవుని నామ ఘనత కొరకు మనం బ్రతికేటువంటి రోజులు రావాలి మనకు. దీనికి మహిమ కళ్ళు కాదు. రెండోది అనుకుంటున్నాడు, రాజ్య ఘనత కొరకు మందిరము. రెండు కావాలి. ఒకటంటే తన బ్రతికున్న కాలంలో దేవుని నామ ఘనత కొరకు గొప్ప మందిరం కట్టాలి. రాజ్యము కొరకు నగరం అంటే ఒక పట్టణం అంటే. సొలొమోను ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టి నగరం కట్టి తన తీర్మానాన్ని పూర్తి చేసుకున్నాడో, లోకంలో ఉన్న గొప్ప గొప్ప రాజ్యాల్లో నుంచి అక్కడ ఉన్న పరిపాలన చేస్తున్న రాజులు రాణులు వచ్చి సొలొమోను కట్టించిన నగరాన్ని, సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమైపోయారు? తీర్మానము అనేకులను ఆశ్చర్యపరిచిందండి. మన జీవితాల్లో అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, నువ్వు దేవుణ్ణి అడిగితే ఎలాగ అడుగుతావు? ఎక్కువ అడుగుతావా, తక్కువ అడుగుతావా? దేవుణ్ణి అడిగితే ఎక్కువ అడుగుతావా, తక్కువ అడుగుతావా? మీ నోట్లోంచి ఒక సమాధానం నా దాకా వస్తే నేను తర్వాత మాట చెప్తా. దేవుడి దగ్గర మనం ఎక్కువ అడుగుతాం, తక్కువ అడుగుతావా? శరణ్య ఎప్పుడు ఎదురు కూర్చోకూడదు. చెప్పండి, ఎక్కువ అడుగుతాం, తక్కువ అడుగుతాం? అవునా? తీర్మానం ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. దైవం నాకు కళ్ళు బయలుగా వేసింది. మన తీర్మానం ఏంటంటే ప్రతిరోజు ఒక అధ్యాయం చదివేస్తుందంట. ఏంటంటే ప్రతిరోజు నేను అంటాను, ఇప్పుడు ఇన్ని రోజులు అయి ఉంటాయి, మరి ఎవరు చేశారో వాళ్ళకి గుర్తులేదు కాబట్టి మాట చెప్పా. నాకు గుర్తుండదు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడా. 31 రాత్రి చెప్పిన తీర్మానం అక్కడతో అయిపోద్దండి, ఇప్పుడు దాకా ఉండదు. ఎవరమ్మా నువ్వు కాదా? నువ్వేం చేసావు? తీర్మానం చెయ్యలేను. ఎందుకు చెయ్యవు కాబట్టి. వాళ్ళకి ఎన్ని రోజులు? 31 + 20 16 ఎంత? 31 16 ఎంత? 47 రోజులు గడిచిపోయినాయి, కానీ 47 అధ్యాయాలు అయిపోయినాయా? కొన్ని ఎవరో అంటే మీరే అనుకోవచ్చుగా, రోజుకు ఒక అధ్యాయం కష్టమండి. కష్టమా? 47 అధ్యాయాలు అయినాయి ఇప్పటికి. ఏమన్నా ఎంత పెద్ద తీర్మానం అండి. అది ఆశీర్వాదం కావాలంటే అంతా ఇచ్చే. నేను మొయ్యలేకపోయినా మోసి అంత ఆశీర్వాదం ఇచ్చే. నేను ఎక్కలేనంత కొండెక్కిచ్చే. నేను కూర్చోలేనంత కుర్చీ నాకు ఇచ్చే. ఎక్కలేని కొండ అడిగేస్తాం, కూర్చోలేని కుర్చీ అడిగేస్తాం. కానీ చదివేది మనం చేయగలిగింది కూడా మనం చేయలేకపోతున్నాం. అంటే లాస్ట్ చెప్పబడిన మాటలు కొన్ని మంది దగ్గర వదిలేసుకోండి. మళ్ళీ లాస్ట్ వారం వచ్చి కొన్ని మాటలు మళ్ళీ మీరు తీసుకొని మర్చిపోతారని తెలిసి, కానీ మనందరికీ ఉన్నటువంటి గొప్ప వాగ్దానము, గొప్ప ఆశీర్వాదాన్ని మతిమరిపే. దానికి స్తోత్రం కలుగునగా. దేవునితో ఒక తీర్మానముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నేను అంటాను, అది నీకే ఛాలెంజ్ అవ్వాలి. ఏమవ్వాలి? అది నిన్ను సందిగ్ధ అవస్థలో పెట్టాలి. అది నిన్ను ముందుకి వెనక్కి వెళ్ళనివ్వకుండా చేయాలి. ఆ తీర్మానం సులువుగా నడిచెళ్ళిపోయేది ఉండకూడదు. చేత ఎలా ఉండాలి తెలుసా? నీ స్టాండర్డ్కి తగ్గట్టుగా చెయ్యాలి. దానికి స్తోత్రం.
అర్థమైందా? నీ ప్రతిభకు తగ్గినట్లుగానే ఆ తీర్మానం ఉండాలి. నువ్వు జయించలేనట్లుగా ఉండాలి, కానీ నువ్వు జయించగలగాలి. నువ్వు దానికోసం పరుగులు తీయాలి. నీ శక్తికి మించిన ప్రయాణమై ఉండాలి. నీ బలముకు మించిన పని అయి ఉండాలి. దానికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో వారు చూసిన తీర్మానాలు చూస్తే వారి శక్తికి మించిన తీర్మానాలు అవన్నీ కూడా. కానీ మనకులా చిన్న చిన్న తీర్మానాలు కాదు. మనకులా చిన్న చిన్న తీర్మానాలు కాదు వాళ్ళు చేసిన తీర్మానాలు ప్రతిదీ కూడా చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. అవునా కాదా? ఆ తీర్మానాలు ఒకవేళ విడిచిపెడితే ఓడిపోతారు, ఆ తీర్మానాలు కట్టుబడి జీవిస్తే చచ్చిపోతారు. అలాగ ఉన్నాయి లేవా? చెప్పాలి, అలాగ ఉన్నాయి లేవా? కానీ తీర్మానాలు విడిచిపెట్టారా? తీర్మానాలు ఓడిపోయారా? చచ్చిపోతాం, కానీ మా తీర్మానంలోనే మేము నిలబడతాం. దేనికి స్తోత్రం. మనకంటూ చచ్చిపోయే వరకు ఒక స్థిరమైన తీర్మానపు బ్రతుకు మనలో కావాలి. అది ఎలాగుండాలంటే ఒక రోజున దేవుని ఎదుట నేను ఘనముగా నిలబెట్టేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ అందరికీ ఎల్కేజీ క్వశ్చన్ పేపర్ అయితే పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? సిగ్గు ఉండాలి. ఏంటంటే ఎల్కేజీ పేపరా నాకు ఇచ్చేది, నేనేంటి, నా స్థాయి ఏంటి అని అనాలా? నాకు ఇచ్చేది. ఎగబడతారా? ఆ ఎల్కేజీ పేపర్ ఎవరికి కష్టం తెలుసా? అసలు చదువు లేని వాళ్ళకి కష్టం. మా డాడీ గడికి కూడా కష్టం. ఆడు కష్టమే కదా, 4 మొక్కలు చేసి చేతిలో పడతాడు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ మా ట్యూషన్లో ఉన్నప్పుడు తెలుగు మీడియం ట్యూషన్లో, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి ఉండేది. నేను 8th క్లాస్లో ఉన్నా. నేను ఇంగ్లీష్లో తోపని కాదు కానీ చెప్తున్నాను. 10th క్లాస్ వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ నాకు ఇచ్చి వాళ్ళ మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి మా సార్ వీడితో ఆయన చేస్తాను అని అన్నాడు. నన్ను ఎందుకు కొట్టుగా సరణ్యాలో నేను దొరికేసాను మా సార్కి అర్థమని. నేను కూడా ట్యూషన్ లీడర్. నేను దగ్గర ఒక 5 years 6 years అందరూ ట్యూషన్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ వచ్చేసింది సరణ్యాకి వచ్చినట్టు. అన్నిటికీ మా సార్ నన్ను సంప్రదించేవాడు. అలా జరిగింది. ఇచ్చారు, రాశాను, పాస్ అయిపోయాను. ఏమయ్యాను అంటే 40 మార్క్స్కి ఎన్నో మార్క్స్ పాస్ అయ్యాను. అంటే 30-25 ఎన్నో వచ్చినాయి. మరి ఆడు రాసాడురా, మీకు అంత వచ్చిన తేడా ఏంట్రా అన్నాను. మీ స్టాండర్డ్ ఏంటి? మీరు విశ్వాసంలో చాలా స్థాయిలోకి వచ్చారు కదా, ఆల్మోస్ట్ సేవ చేయడానికి రెడీ అయిపోయే పరిస్థితిలో ఉన్నాం మనందరం కూడా. మరి మన స్టాండర్డ్కు తగినట్టుగా తీర్మానం ఉండాలా లేదా? అప్పుడే వచ్చిన విశ్వాసులతో నువ్వు పోల్చుకున్నావంటే అబ్బాయి ఎంత గొప్ప అండి ఏమనాలి? అప్పుడే వచ్చిన విశ్వాసంతో, సరిగ్గా బాప్తీసం కూడా అనుభవం లేని పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులతో పోల్చుకుని నీ స్టాండర్డ్ నిలబెట్టుకుంటే పెరిగినట్లా తగ్గినట్లా? పెరిగినట్లా తగ్గినట్లా? మన తీర్మానం ఎలాగ ఉండాలి చెప్తాను కదా. నీకే పోటీ అయిపోలేదు. ఎవరికి పోటీ? నీకే పోటీ. నేను అంటాను, తీర్మానం చేసుకునే నీ వంతైతే, తీర్మానం చేసుకునేటువంటి మనస్తత్వం నీదైతే, నీ తీర్మానాన్ని గెలిపించే దేవుడు మన దేవుడు. ఎవరో గెలిపించాడా లేదా? ఒక మాట మీరు ఇప్పుడు దాకా చదివిన విషయాల్లో చెప్పండి ఒకసారి. గెలిపించాడా? అందరిని ఇప్పుడు దాకా మనం చదివిన లిస్టులో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గెలిపించాడండి. నీ అవిశ్వాసపు స్థితి నీ తీర్మానమును తగ్గించేస్తుంది. నీ బలహీన స్థితి, దేవుని మీద సరైన విశ్వాసం లేని స్థితి, నువ్వు సేవిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడనే విషయాన్ని మర్చిపోయిన స్థితి ఏం చేస్తుందంటే తీర్మానాలు లేని బ్రతుకు, తీర్మానాలు లేని జీవితం, తీర్మానాలు లేనటువంటి ఆ నడిపింపులో వెళ్తున్నావు. జాగ్రత్త. నేను చదివిన కాలంలో ఇంటర్ నేను కూడా చదివాను, సగమే చదివాను, మధ్యలో మానేశాను. మరి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒకసారిగా ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళేటప్పటికి చుక్కలు కనబడతాయి. ఈ పిల్లలు కొంచెం ధైర్యం వస్తారు. నేను అంత ధైర్యవంతుని కాదు. అందులోనూ 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఓన్లీ బాయ్స్ స్కూల్ మాది. ఏ స్కూల్ అండి? బాయ్స్ స్కూల్. తీసుకెళ్ళి కో ఎడ్యుకేషన్లో పడేసారు. మేమా 7 ఉన్నాం.
చుట్టూ 40 మంది ఉన్నారు. ఈ మధ్యలో ఒకసారి ఏలూరు వచ్చి 15 రోజులు ఎక్కడే ఉండిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి చూస్తుంటే ప్రతి సోమవారం టెస్ట్, ప్రతి సోమవారం టెస్ట్, ప్రతి సోమవారం ఏమంటారు దాన్ని, వీకెండ్సా అయిపోయింది. రాసి మ్యాథ్స్ బాగానే రాసేవాడు, కానీ మిగతా వాటికి వచ్చేటికి సోషల్ కానీ సైన్స్, సోషల్ ఉంటుంది అందులో ఎంపీసీఆ సైన్స్ ఇవన్నీ మేము వీక్. స్కూల్లో టీచర్ లేకుండా గట్టెక్కేసాం మేమంతా. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉంటారు కదా సరిగ్గా. తెలుగు సూపరు, మ్యాథ్స్ సూపరు, ఎన్ఎస్ సూపరు. టీచర్లు ఉన్న సబ్జెక్టులు ఈ 3. మిగతా 3 పిఎస్కి టీచర్ లేడు, సోషల్ టీచర్ లేడు, హిందీకి ఉన్నాడు. హిందీ అంతా మనకు తెలిసిన భారతమే, సినిమా పాట రాసేవాళ్ళం. వెళ్ళగానే ఫస్ట్లో బాగానే వెళ్ళాం, కానీ ఎప్పుడైతే సెలవు పెట్టడం మొదలెట్టిన మ్యాథ్స్ చాలా దూరం, ట్రిగ్నోమెట్రీ ఏదో మొదలెట్టేసాడు, కానీ అయిపోయింది, సీన్ అంతా అయిపోయింది. నాకు వెళ్ళడం మన ఇష్టం కావట్లా. ఈలోపు అనుకోకుండా ఒక స్నేహితుడు తగిలి, మరి ఐటీఐ జాయిన్ అవుతున్నాను అన్నాడు. మరి పరీక్షలు ఉంటాయా అని అడిగా. ఏమడిగాను, అరే నేను ఎందుకు జాయిన్ అవుతాను తెలుసా, ఎందుకు జాయిన్ తెలుసా, ఒకటే పరీక్ష లాస్ట్ 2 సంవత్సరాలకు ఒకటే పరీక్ష లాస్ట్లో పెడతారు. అరే మన కోసం ఎలా చేస్తుంది ఇది. కానీ దేవునికి మహాకృప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నేనే లీడర్ అండి. మా కాలేజ్ మరి అక్కడ మానేసి ఐటీఐలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఐటీఐలోకి వచ్చాక దేవుని తెలుసుకున్నా. ఇందులోకి వచ్చిన లాస్ట్ పరీక్షలో కూడా క్లాస్ ఫస్ట్ నేనే. పరీక్షలు లేనివి మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి అమ్మ ఒకసారి. పరీక్షలు లేని స్కూల్ ఎక్కడైనా ఉందా? నాన్న నా స్కూల్లో జాయిన్ చేయి. పరీక్షలు లేకుండా నాకు మార్కులు వేసే స్కూల్ హోప్ స్కూల్ ఒకటి ఉంది. యాన్యువల్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, క్వార్టర్లీ పరీక్షకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు స్కూల్ మరలా నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు నిన్ను. ఏం లేదు, రాసిన అమ్మాయి పరీక్ష పేపర్ నీకు ఇచ్చేస్తే చూసి ఇంటి దగ్గర రాసి ఇచ్చేయడం. దేవునికి స్తోత్రం. ఇది మన బ్రతుకు. తర్వాత వెళ్తుంది +1 10+1లోకి వెళ్ళాక హోప్ స్కూల్ గీప్ స్కూల్ మొత్తం అన్ని జాడిచ్చేస్తాయి. అమ్మా నేను చదవను, నాకు పెళ్లి చేసేయమ్మా. ఏమంటారు చెప్పండి, ఏమంటారు? అమ్మా ఆడపిల్లలు అయితే అమ్మా నేను నాకు పెళ్లి చేసి పంపిస్తాను, నాకు ఈ చదువు వద్దు. పిల్లడు అనుకోండి, నాన్న నేను నీతో తాపి పనికి వచ్చేస్తాను, నీతో కొబ్బరికాయల పనికి వచ్చేస్తాను, నీతో రేషన్ చేయడానికి వచ్చేస్తాను. నాకు మొగడైతే ఛాలెంజింగ్ లేని లైఫ్ అది. ఏం లైఫ్ చెప్పండి అమ్మ. స్కూల్ మానేయడం, పరీక్షలకి ఎగ్గొట్టడం గొప్ప విషయమా? గొప్ప విషయం ఇది చెప్పాలి. పరీక్షలకి మానేయడం గొప్ప విషయమా? అది తప్పించుకోవడం గొప్ప విషయమా? శ్రమ నుంచి, శోధన నుంచి తప్పించుకోవడం గొప్ప విషయమా? ఇవి ఒక్కరోజు గట్టెక్కేసేది చాలరా బాబు, ఇవాళ ఎవడో ఒకటి చూపించాడు చాలరా బాబు, ఎవరో కొద్ది పేపర్ ఇచ్చింది చాలరా బాబు, ఇది గొప్ప విషయమా? ఇదా మనం ఫీజులు కట్టి చదివేది? నీకంటూ ఏమి ఏడిసిందో పరీక్ష అందుకే ఆడతారు. మా ఇప్పుడు అలాగున్నా తెలుసండి, ర్యాంకుల కోసం పెడుతున్నారు. బట్టి పట్టే చదువులు. అడిగి ఏమంటారు దాన్ని, పొలలాడితే ఏటో తెలీదు, రోజు పెట్టంటే ఏటో తెలీదు. బట్టి పట్టే చదువులు. మార్కులు మాత్రం 500+, 600+. ఏం నేర్చుకుంటున్నాం మనం? విశ్వాసంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ స్టాండర్డ్కి మించిందిగా నువ్వు పరీక్ష పేపర్ నువ్వే పెట్టుకోవాలి. అదే తీర్మానము. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తీర్మానాలు ఓడిపో, నష్టమేం లేదు, కానీ మరలా గెలవాలనే తృష్ణ నీలో రావాలి. నీకు నువ్వే పోటీ, ఎవరితో ఆడితీరు పెట్టుకుని పరిగెట్టాల్సిన అవసరం, నీకు నువ్వే పరిగెట్టి చాలు. పొద్దున్న అలారం పెట్టండి 5ంటికి, ఏం చేస్తావు? మళ్ళీ వెంటనే మనం తెలివిగా 10 నిమిషాలకు పెడతాం. మన స్థామత మనకు తెలుసు కాబట్టి. లే నిద్రే అలా 7 అవుద్ది. ఎన్ని అలారం మనకి? ఒక్క అలారం పెట్టిన వాళ్ళు చేతులు ఎత్తున్నారు. ఒకటే అలారం అండి మా జీవితాలకి. అలారం కంటే ముందు లేచేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలారం కంటే ముందు లేచేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలారం కంటే ముందు లేచేవాళ్ళు 7ంటికి అలారం పెట్టి 6:15 లేచేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా? అంతే అంటారా? అదే మన పరీక్ష అండి, అదే మన పరీక్ష. పెద్ద ఎక్కువ పరీక్షలు ఏం కాదు.
మనతో మనమే పరీక్ష పెట్టుకోవాలి, మనతో మనమే యుద్ధం చేయాలి, మనతో మనమే గెలవాలి. దేనికి స్తోత్రం. తాగుబోతుడికి వచ్చే పరీక్ష ఏంటో తెలుసా? తాగుడు జయించాలి. అవునా? అలాంటి పరీక్షలను పెట్టుకోండి అమ్మా, మీకు మీరు పెట్టుకోండి. ఎందుకని వాళ్ళ పేపర్ వీళ్ళ పేపర్లు రాయడం ఎందుకు? నీ పరీక్ష పేపర్ నువ్వే రెడీ చేసుకో. దేనికి స్తోత్రం. టఫ్ మీరు ఎలా తయారు చేసుకుంటారు? మీకు ఒక బుక్ ఇచ్చి ఇందులో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఏం చేస్తారు మీరు? మీకు కంఠస్థ వాక్యాలు చెప్తారు ఏమండి, ఒక అధ్యాయం అంతా చెప్పాలంటే ఏ అధ్యాయం సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఏమండి? అవునా? ధైర్యం, దమ్ము, సత్తా ఉన్న 119వ కీర్తన సెలెక్ట్ చేసుకోండి. ఎన్నో కీర్తన? 119వ కీర్తన. దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నాడు 119వ కీర్తన సెలెక్ట్ చేసుకుని 4 రోజుల టైము అప్ చెప్పండి. నేను అంటాను సాయంత్రానికే మర్చిపో చదువుతా. సరే, కీర్తన లైన్లో వచ్చింది, ఫస్ట్ పేరు రాసేస్తాను. నెక్స్ట్ ఎవరు? శరణ్య. 119వ కీర్తన రెడీయా? ఎప్పుడైనా చూసే ఓపెన్ చేసిన మొహమైన మంది ఓమని బొర్ర ఎన్ని ఉన్నాయి తీవో సరే తీసిందంట 119వ కీర్తన. మరి అంత ధైర్యంగా చెప్తుందో. మీ అక్కే ధైర్యంగా చెప్పట్లేదు. ఎన్ని వచనాలు? 5 ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా 119వ కీర్తన ఒక 4 రోజులు అప్ చెప్పేవాళ్ళు. సో ఎంత పెద్ద రేంజ్ ఎందుకులే కానండి. 23వ కీర్తన చేతులు రాయిసులు కొట్టుకోండి, వెనక్కి డెప్ మీద కొట్టుకోండి. డాలీ చెప్పేస్తుందండి. ఎవరా? లక్కీగాడు, వర్షిగాడు, సంసోన్. అంటే వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ చదివే పిల్లలతో మీరు పోల్చుకుంటున్నారు. మిమ్మల్ని ఏమనాలి? అవునా? మన స్టాండర్డ్ ఎలా దిగిపోయిందా పెరిగిందా? 2-3 పేజెస్ ఆన్సర్ రాసేవాళ్ళు మీరు. ఎన్ని పేజెస్? ఏ ఆన్సర్స్ సమానంగా ఇది ఉంటుంది 119వ కీర్తన. వాక్యము యొక్క ప్రాముఖ్యతను తెలిపే కీర్తన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అదండి, అది మన రేంజ్ ఏంటంటే, అది క్రైస్తవుల రేంజ్ అలా ఉండాలి. చిన్న చిన్న ఎంచుకోవడం, షార్ట్ వర్డ్ ఆన్సర్స్, 1 వర్డ్ ఆన్సర్స్, ఎస్ ఆర్ నో, ఇవి కాదు. నేను నా దేవుని కోసం ఇది చేయగలను. నువ్వు చేయలేని దాన్నే పెట్టుకో. సొలొమోను దేవుని మందిరం కట్టడం అనేది చిన్న విషయం కాదు. మరణం ఎదురైనా ముమ్మార్లు దేవునికి ప్రార్థన చెయ్యాలి అనే తీర్మానం చిన్న విషయం కాదు. మనం తేలిగ్గా తీసుకోవచ్చు. శాసనం రాయించిందే దానియేలు కోసం అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? వచ్చే శ్రమ, వచ్చే శోధన ఎవరి కోసం ఇంతకు రాయించింది? దానియేలు కోసమే. దానియేలు కోసమే రాయించబడినటువంటి ఆ శాసనమును దానియేలే లెక్క చేయలేదు, మొత్తం ప్రపంచం అంతా లెక్క చేసింది. అమ్మో చచ్చిపోతామేమో, సింహాలు బోన్లే హెత్తరేమో, వద్దులే, చేసి ఒక పూట భక్తి కూడా మానేద్దాం, చేసి 5 నిమిషాల ప్రార్థన కూడా ఆపేద్దాం. ఎంత దీనస్థితి, ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి ఒకసారి. కనుక భక్తులు చేసే తీర్మానాలు అంత గొప్పగా ఉన్నాయి. మందిరం కడతాను, మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నా దేవుని కొరకు నేనే ఒక గొప్ప మందిరంగా మార్చబడాలి. ఏం చేయాలి? నేనే ఒక గొప్ప మందిరం, నేనే ఒక పుణ్యక్షేత్రం. చెప్పండి. నేనే ఒక గుణదల, నేనే ఒక గౌరీపట్నం, నేనే ఒక నాగపట్నం, నేనే ఒక ఇటలీ పట్నం. నేనే దేవుడిని నివసించే ప్రాంతాలు అవి కాదు. మనుషులు అక్కడికి పరిగెడతారు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటాను. నీవే దేవుడి నివాసము ఉండేటువంటి ఒక గొప్ప మందిరముగా మార్చబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూపిస్తాను. రూతు గ్రంథం 1:16 వచనం. రూతు గ్రంథం 1:16. సమయం అయిపోతుంది. చదవండి.
చెప్పండి, ఏమంటుందంటే, ఎవరో రూతు మాట్లాడుతుంది తన అత్తతోటి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని గాని, నన్ను విడిచిపెట్టమని గాని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. దేవునికి స్తోత్రం కలిగి. మిద్యాను దేశపు స్త్రీ, ఒక అన్య దేశపు స్త్రీ అయినటువంటి రూతు తన అత్త సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడిని గ్రహించిన తర్వాత కలిగినవన్నీ కోల్పోయారు. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఇంకా బ్రతికే అవకాశము ఈ దేశంలో లేదని గ్రహించి తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో ఉన్నటువంటి ఇద్దరు కోడళ్ళు, ఓర్ప, రూతు. ఓర్ప కూడా నేను నీతో వస్తానంది, కానీ వద్దాం అలా అనొద్దు, వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకొని చెప్తే వెళ్ళిపోయాయి. కానీ రూత్ అయితే నయోమిని పట్టుకుని వదలలేదని. నయోమి చేసుకుని తీర్మానం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతా. దేనికి స్తోత్రం. ఈ తీర్మానము రూతుని ఎంత హెచ్చించిందంటే, ఆ మాట చెప్పకముందు రూతుకి భవిష్యత్తు ఏంటో తెలియదండి. అర్థమవుతుందా? చెప్పాలంటే తను మిద్యాన దేశంలో ఉండి తన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. ఏమండి, మనకి పట్టుత్వం మన ఉన్న ప్రాంతంలో ఉంటుందా, వేరే ప్రాంతంలో ఉంటుందా? తెలియని ప్రాంతాల్లో మన పట్టుత్వం ఉంటుందా? తెలియని ప్రాంతాల్లో ఎదగలుగుతామా? మన తెలియని ప్రాంతాల్లో మనం ఏం చేయలేమండి. తెలిసిన ప్రాంతం అంటే అంతో కొంత మనుషులు మనకు సహాయం దొరుకుద్ది. ఈ రూతు తెలియని ప్రాంతానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది, తెలియని స్థలంలోకి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. చెప్పాలంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి రూతు తన బ్రతుకుని పాడు చేసుకుందని ఎవరన్నా అనుకోవచ్చు. అయితే నయోమితో వెనకాలే వెళ్ళిన తర్వాత రూతు బ్రతుకు దేవుడు మార్చేసాడండి. దేవునికి స్తోత్రం. రూతు చేసుకున్న తీర్మానము దేవునికి నచ్చింది కాబట్టి, రూతు చేసుకున్న తీర్మానమును బట్టి దేవుడు సంతోషించాడు కాబట్టి రూతును దేవుడు తన వంశావళిలో ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక అన్య స్త్రీ దేవుని కొరకు నిలబడినందువలన యేసుక్రీస్తు వంశావళిలో ఆ రూతు చేర్చబడింది. తీర్మానము చేసుకోవడం కష్టమే. మధ్య మధ్యలో మనసు మారిపోవచ్చు. ఏమండి, ఇక్కడ నాకు ఎవరో ఉండరేమో, హేళన చేస్తారేమో, నన్ను ఏమైనా అవమానపరుస్తారేమో అని అనొచ్చు. అన్య దేశం నుంచి వచ్చావు, నువ్వు మాకు రావడం శాపం అని అనొచ్చు. కానీ అవేమీ పట్టించుకోలేదు. కానీ తన అత్తకు తోడుగా ఉండాలనే ఒక గొప్ప మనసు చేత తను పట్టుకుని వదలలేదండి. మరి దేవుడు విడిచిపెట్టాడా? తీర్మానము బలమైందైతే, తీర్మానము శ్రేష్టమైందైతే దేవుని సహాయం కూడా అంత శ్రేష్టంగా దొరుకుతుంది. వెళ్ళిన వెనువెంటనే బోయాజును దేవుడు పరిచయం చేశాడు. అంత మాత్రమే కాదు, బోయాజు వలన రూతుకి కొత్త జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరులారా, నీ బ్రతుకులో తీర్మానం లేకపోతే దేవుని కార్యం చూడడం అనేది అసంభవము. తీర్మానము అనేది మనలో ఉంటేనే దేవుడు మనకు సమీపంగా ఉండడం మనం చూడగలుగుతాం. తీర్మానం నీలో ఉండగలిగితేనే, అది ఎలాంటి తీర్మానం అంటే నీ స్థాయికి మించిన తీర్మానమై ఉండాలి. నీవు చేయలేనిదై ఉండాలి. చేసేది ఎవరన్నా చేస్తారు. ముద్దపప్పు అనండి, ఎంత కష్టం. ముద్దపప్పు అనండి, కష్టమా? ఏమండి, చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటేనండి, పప్పు నానబెట్టాలండి, నానబెట్టిన తర్వాత కుక్కర్ వెలిగించాలండి, పొయ్యి వెలిగించాలండి. అయిపోయి గారు చాలా కష్టం. ఎది కష్టం మరి? ఎది కష్టం? బిర్యానీ కష్టం. అది కూడా సులువే. కష్టమైన కూర చెప్పండి. బోటీ కూర. ఏం చేయాలి? దాన్ని తేవాలి చెప్పండి. తర్వాత క్లీన్ చెయ్యాలి, దాని పేగుల్లో పుల్లట్టాలి, దాంట్లో ఉన్న కొవ్వు తీయాలి, శుభ్రంగా వేడి నీళ్ళేసి రుద్దాలి, ఆ వాసన వచ్చినా ఆగాలి. సో ఇలాంటి తీర్మానాలు వద్దాయి గారు. కష్టమైన ఎందుకండి? సింపుల్గా ముద్దపప్పు చెప్పండి, అవలేలుగా చేసి చెప్పండి.
పప్పు టమాటా చెప్పండి, అవలీలగా చేసి ఇచ్చారు. సారు చెప్పండి, అవలీలగా చేసి ఇచ్చారు. కష్టమైన ఉండాలండి మనలో. ఏముండాలి? ఒకటి, నువ్వు ఏదైతే నువ్వు చేయలేకపోతున్నావో అదే నీ తీర్మానం. దేనికి స్తోత్రం. ఏం చేయాలి? దేవునితోటి, దేవుని వైపు చాపి మీ చేతులు చాపండి ఒకసారి, చాపండి ఒకసారి, చాపండి. ఎంత భయపడిపోతున్నారో బాబు. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే నువ్వు ఓడిపోతున్నావో, అందరూ ఒకటి కాదు, ఒక్కొక్కరు ఒక్కో దానికి ఓడిపోతున్నారు. అవునా? ఒక్కొక్కరు ఒక్కో దానికి ఓడిపోతున్నారు. అవునా? అవునా? చేతులు దించండి. ఇంకా చెప్పట్లో ఇంకొక వాక్యం సేపు చేతులు ఎత్తుతాం. ఏది మత మార్పిడిలా ఉంది, ఇది లైవ్ వెళ్ళిపోతుంది. కానీ మత మార్పిడి ఎలాగ ఉంటుంది కదా. ఈ బలవంతపు తీర్మానాలు నేను చేయించిన తల్లు ఎందుకు వచ్చింది? కానీ మీ మనసు పడితే చేసుకోండి. ఆశీర్వాదం కావాలంటే చేసుకోండి. దేవుడు దగ్గరగా ఉండాలంటే చేసుకోండి. దేవుడు మిమ్మల్ని కూడా ఇక్కడ ఉన్న భక్తుల పేర్లు అలా ఉంచినట్లు మీ పేర్లు కనబడాలంటే, ఫలానా దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంటి పేరుతో నిన్ను పిలవాలి. ఏమని పిలవాలి? మేక శరణ్య, మేక శరణ్య, మేక శరణ్య అనగానే ఎస్ యువర్ ఆనర్, నువ్వు చేసిన పాపపు చిట్టా ఇదిగో అని చెప్పకూడదు. ఎందుకు నువ్వు ఇంకా బాప్తిజం తీసుకోవాలా? నాకు ఇంకా వయసు కాలేదండి అలా అనకూడదు. ఇంకా బలా నమ్మకమైన మంచి దాసురాలు, ఎప్పుడు పాస్టర్ని తిట్టావు, ఇప్పుడు లోపల నువ్వు కరుస్తూ ఉంటావు, అమ్మా నాన్నని ఎంతగా ద్వేషించావు, ఎంతగా ఏడిపించావు, బలా నమ్మకమైన మంచి దాసురాల అని రాకూడదు. అమ్మా ఆవిడ ఒక్కడిని అంటలా, మీ పేర్లు అక్కడ పెట్టుకోండి. ఇవన్నీ ఆవిడేం చేయదు. నాకు ఏమన్నా ఏం ఫీల్ అవ్వదు కాబట్టి నేను శరణ్య అని అంట. ఇప్పుడు డింపుల్ అని అనుకోండి, రేపు నుంచి రాదు. కీర్తన అన్నాను అనుకోండి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోద్ది. సంవత్సరంగా 2 వారాలు ఆయన చర్చకొచ్చి ఎందుకు భయపడి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే బిగుసిపోయాడు అంట. ఎవరన్నా ఒక 4-5 రోజులు నన్ను చూడకపోతే ఉండగలను వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అబ్బే అమ్మయ్యా మళ్ళీ వారం దాకా బతికిచ్చిరా బాబు అనుకునే వాళ్ళే. కానీ అయ్యగారు ఎలాగున్నారు, అయ్యగారు భోజనం చేశారు, అయ్యగారు ఎప్పుడో మంచినీళ్ళు తాగారండి, వాళ్ళు ఎలాగున్నారు, ఊరు వెళ్ళొచ్చారండి, 3 ప్రాంతాలకు వెళ్ళొచ్చారండి, నీరసం జస్టిగాడు అడుగుతాడు బాబు, అయ్యగారు బాబు ఎంత దూరం వెళ్తున్నారు. ఒకసారి నాతో తిరిగితే ఆదివారం దేవుడు కనబడతాడు. ఎవరు కనబడతాడు? లాస్ట్ 2 వారాల క్రితం పాపం అలెక్కి నేను వస్తా అంటే దేవునికి స్తోత్రం అన్నాను. తగలకు ఆ రోజు 4 ఆరాధనలు తగిలినాయండి. ఎన్ని తగిలినాయి? ఇప్పుడు 2+1+1+1 యాడ్ అవుతున్నాయి. నేను కూడా మొహమాటంతో ఓకే అంటున్నాను. నేను దొరికేదే మనం పిలిచేది ఆదివారం. మన మండూరు ప్రార్థన ఒక ఆడు అయ్యారండి, మా ఇంట్లో కోసం 3 వారాలు ప్రార్థన అవుతుంది, చర్చ అవగానే వచ్చాను. అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాం, జస్టిగా తీసుకెళ్ళాం లాస్ట్ వారం. అక్కడికి వెళ్ళాక 1 గంట ప్రార్థన ఆరాధన వాక్యం అయిపోయింది. తర్వాత అంది, అయ్యారండి ఏమనుకోకుండా మా అమ్మయ్య వాళ్ళు ఇల్లు మారి స్థలం ఉందండి, స్థలంలో పాక కట్టుకుంటున్నారండి, ప్రార్థించండి. సరే పక్కనే అనుకున్నాను. అక్కడి నుంచి 35 కిలోమీటర్లు మరలా ఒకే బండి మీద అలేక్కే వెనకాల ఆవిడెక్కింది. ఇది నా పరిస్థితి. నా పొట్ట ఏమో హ్యాండిల్కి తగిలింది, నడుము పట్టేసింది. వాళ్ళిద్దరు వచ్చిన ఈ పెక్కేసారు. 4వ ఆరాధన కనబడింది నాకు. దేనికి స్తోత్రం. అంటే అక్కడికి వెళ్ళాక అంటే దేవుడి అవసరం ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారండి. ఒక సేవకుడిని వచ్చి ప్రార్థన చేయమన్నారంటే ఆ అవసరం చాలా ఉంది. ఈ బాధ అంతా మర్చిపోయిన అక్కడికి వెళ్ళాక. అంటే పెద్ద గొప్ప ప్రార్థన ఏం చేయలేదు, కానీ వాళ్ళ అవసరత, ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సేవకుడు చేసే ప్రార్థన ఎంత శ్రేష్టమో అని వాళ్ళు గ్రహించి అక్కడి నుంచి రమ్మన్నారు. 35 కిలోమీటర్లు, స్పష్టంగా 35 కిలోమీటర్లు. దగ్గరగా ఎక్కడంటే మొండూరు దగ్గర నుంచి ధర్మాజిగూడెం వెళ్ళిపోయాం. ధర్మాజిగూడెం దగ్గరికి వచ్చేసాం. ఒక 2-3 కిలోమీటర్లు వెళ్తే ధర్మాజిగూడెం వచ్చేస్తాయి. ఆ చిన్న రోడ్లలోనే రిటర్న్ వచ్చేసాం. ఆ నిద్రకాళ్ళతో డ్రైవింగ్. నేను నిద్ర వచ్చేది నాకు. నిద్ర వస్తుందా? నేనే పడుకుంటాడు, నా వెనకాల ఈడు ఇంకా ఎక్కువ పడుకుంటాడు. ఈడు నిద్ర దగ్గర నాకంటే ఇస్తాడు. ఈడు లేపాలి, అయ్యారండి పడుకుంటున్నారు, ఎదురు స్తంభం వస్తుందండి, లారీడ్ వస్తుంది చెప్పాలా. ఈడు నాకంటే ముందు పడుకుపోదు. జస్సు అంటాడు,
అంటుంటాడు వీడు. వెనకాల ఉండేవాళ్ళని లేపాలండి అండి, లేపాలా వద్దా? వెనకాల కూర్చుని వాళ్ళే పడుకుని పోతే నేనేం చేస్తాను? ఇంకా అలా జాతకు వచ్చేస్తాం. ఊరు వచ్చేటికి ఏడైంది. బాగుందా అన్నాను ఆ రోజు. ఏమన్నానండి, సేవ అంటే చిన్న విషయం కాదు, అప్పుడప్పుడు నిద్ర లేని రాత్రులు వస్తాయి. ఒక రాత్రి అంతా ఇక్కడ శ్రమ పడిన రోజులు ఉన్నాయండి. ఎవరో కష్టం వస్తే ఒక రాత్రి అంతా నిద్రపోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అవునా? వెంటనే 3 ఆరాధనలు చేయాల్సి వచ్చేది ఆదివారం. ఒక శనివారం నిద్ర లేకుండా ఆదివారం నైట్ అంతా జర్నీ, ఆ పని చేసుకుని పొద్దున్నే జర్నీ చేసుకుని వచ్చి ఆ బస్సు వాడు దేవుళ్ళ వచ్చి, బాబు మీ ఊరు వచ్చింది లేకనకపోతే విజయవాడలో ఉండేవాడిని ఆ రోజు. నమ్ముతారా? తెల్ల బట్టలు వేసుకుని తెల్లగా కనబడిపోతాను అనుకున్నాను. మధ్యలో నల్లతో చాలా శ్రమలు ఉంటాయండి మాకు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయన వచ్చి లేకపోతే డైరెక్ట్ విజయవాడే. ఈలోపు టీటీ వచ్చి ఆపాడు అనుకోండి, ఆయన అది ఒక 500 ఫైన్ కట్ట అంటాడు అంతే. దేవుని కోసం కొన్ని తీర్మానాలు అన్నీ కష్టముగానే ఉంటాయి. అలాంటి కష్టమైన తీర్మానాలు మనం చేసుకోవాలి అంటే అవే మనల్ని ఆశీర్వాదపు స్థానంలో నిలబడతాయి. దానికి స్తోత్రం. ఒక తీర్మానం చేసుకున్నాం మనం, నాతో కొంతమంది కూడా చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దేవుని పని సంవత్సరం ఎక్కువగా చెయ్యాలి అన్నావా లేదా? చెప్పాలి ప్రకాష్ గారు. ఏమన్నావు? గట్టిగా చెప్పండి, మీ మాటలు ఆవిడ కనబడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం నుంచి స్వరం గట్టిగా ఎత్తండి బాబు, నా ఒక్కడికి తప్ప ఇంకెవరికైనా పట్టలేదు. దావీదు గారు ఏమన్నావు? మీరేమనలేదు లేండి, మేమేమన్నాం అంటున్నాను. దేవుని పని ఎక్కువగా చెయ్యాలి అంటే ఉన్న దాంట్లో మనం సరిపెట్టేసుకున్నాం. ఇప్పుడు దాకా దేవుడు చూసాడో చూడలేదా? ఉన్న దాంట్లో సరిపెట్టుకున్నాం, చూసాడో చూడలేదు దేవుడు? ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం దేవుడు చూసాడు చూడలేదా? చాలు, ఇప్పుడు విశాల మార్గంలో తీసుకుపోతున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దాకా కష్టపడ్డాం, చిన్న చిన్న నాట్లు కష్టపడ్డాం, పెద్ద పెద్ద దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మన ఆశ చిన్నదే, మనం చూస్తున్న దేవుడు కళ్ళు పెద్దవి. మనం అడిగిన చేతులు చిన్నయే, కానీ ఇచ్చే దేవుడి చేతులు పెద్దయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆయన మీద ఆశపడి ఉంటే చాలు, ఆయన ఆశ తీర్చి నెరవేర్చి, ఇదిగో నేను మీకు తోడై ఉన్నానని బలపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా. ఆఖరిగా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టు ఈ వాక్యంలో ఆఖరిగా ఉన్నట్టు భక్తుల గురించి మాట్లాడుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 11 వచనాలు చదువుకుని ముగించేసుకుందా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అయినను ఏవేమి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. అండర్లైన్ చేసుకోండి. ఇష్టం కలిగిన వారు, ఈ మాట నాకు నచ్చింది అన్న వాళ్ళు మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఏం చేశాడంటే మరి ఒకసారి చదవండి. అయినా ఏవేమి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని యేసయ్య నిమిత్తం ఏం చేశాడంట? ఏం చేశాడంట? దేని నష్టం ఎంచుకున్నాడు? లాభం. లాభం అంటాం చూసారా, దాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. లక్ అంటాం చూసారా, అదృష్టం అంటారు చూసారా, వాటిని దేవుని కోసం నష్టముగా చేసుకున్నాడు. ఇంకా చదవండి 8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. దేనికోసం నష్టంగా ఎంచుకుంటున్నాను? దేవుని వాక్యంలో ఒక చోట సామెతలుగా రాయబడుతుంది, నీకు కలిగిందంతా అమ్మేసి ఏం చేయాలి? నీకు కలిగిందంతా అమ్మేసి జ్ఞానం సంపాదించుకోవాలి. ఇప్పుడు దానికోసమే కదండి అప్పులు చేస్తాం, జ్ఞానం కోసమేనా? చెప్పాలి. ఒకప్పుడు స్కూల్ ఫీజులు చాలా తక్కువ. ఇప్పుడు ప్లే స్కూల్ ఎంత? ప్లే స్కూల్ ఆటలాడిచ్చే స్కూల్, బంతులతో ఆటలాడిచ్చే స్కూల్, జారేపడి ఉండే స్కూల్ ఎంత? 50,000, 60,000. చక్కగా రోజు పార్క్ తీసుకెళ్ళిపోయి సాయంత్రంలో గంట ఆడితే సరిపోతుంది మనకి.
ఆయన కాసుకోలేక 50,000 ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతున్నాం. ఎల్కేజీ అంగన్వాడీలో పడితే సరిపోదా? ఎల్కేజీకి ఎంత ఖర్చు పెడుతున్నాం? బేస్మెంట్ అండి. ఏంటి బేస్మెంట్? ఖర్చు చేయడానికి మనం సిద్ధపడుతున్నాం, కానీ అది సులువు. ఖర్చు పెట్టడం చాలా సులువు మనకు. దేనికోసం? వ్యర్థమైన వాటి కోసం. నష్టపరుచుకునేది, నీకు లాభకరమైన దాన్ని నష్టపరుచుకునే మనసు మనకు రావాలి. 11వ వచనం కూడా చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగబలినని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై. ఏమంటే అయ్యి బాబాయ్ మాట చాలా గొప్పగా ఉందండి. యేసు ప్రభు యొక్క మరణము విషయములో అనుభవం అంటే సమానమైన అనుభవం అంట. అయ్యి బాబు, అర్థమైంది ఈ మాట? యేసు ప్రభు మరణమైన సులువుగా జరిగిందా? చూసిన వాళ్ళకే బీపీ, చూసిన వాళ్ళకే కంగారు వచ్చేసి, చూసిన వాళ్ళే కళ్ళు తిరిగి పడిపోయి, చూసిన మనలోనే చాలా మంది అది చూసిన పిక్చరైజేషన్లో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారండి. పౌలు మరణించలేదండి. ఇంకా పౌలు తీర్మానం తెలుసా? యేసు ప్రభు మరణములో సమానముగా ఆ మరణం కావాలి నాకు. సమానమైన అనుభవం. అయ్యి బాబా, అనుభవం అంటే ఏంటి? అనుభవం ఏంటి? మీ అనుభవం ఏంటి అసలు? మన అనుభవం ఏంటండి? యేసు ప్రభు ఎలాగైతే మరణించాడో అదే అనుభవం నాకు కావాలి. ఇదొక ఆశ అంటండి. ఎవరికి? పౌలుకి ఆశ. గొప్పగా అడిగాడా? కొంతమంది శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు కూర్చున్నప్పుడు నీ కుడి పక్కన నేను, ఎన పక్కన నేను. ఎవరన్నా ఈ పదం వాడిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా? శిష్యుల్లో 12 మంది శిష్యులను చూసుకోండి. 12 మంది శిష్యుల్లో ఎవడైనా మాట మాట్లాడా? ఇప్పుడు దాకా ఈ మాట నాకు దొరకలేదు. ఇప్పుడు మనకు చదువుతుంటే అది మనకు కనబడిందన్నమాట. చదివేసాం, చాలా చదివాను, ఎప్పుడు వెళ్ళిపోయిందా? గీతం ఉందా మీ బైబుల్లో? ఆ మాట ఎప్పుడైనా గీతం ఉందా? పోనీ చెప్పండి. అండర్లైన్ చేసాం మనం ఏమన్నా? చేసావా? అవునా? లైట్గా ఉందా? చదివా చెప్పచ్చు కదా. నాకు ఇలాంటి మాటలు ఆణిముత్యాలు దొరికితే నాతో పంచుకోలే. అలాంటి ఆణిముత్యాలండి. ఇంకేం చెప్తున్నాడు? ఆయన పునరుద్ధాన బలము తెలియడానికి ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎలాంటిదో, ఆయన శ్రమలేంటో, ఆయనలో పాలు భాగస్వాములను ఎరగడానికి సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దాకా చదివిన తీర్మానాలు ఒక ఎత్తు అయితే, ఈ పౌలు గారి తీర్మానం ఇంకొక ఎత్తులో ఉందండి. ఇది అంటాను యేసు ప్రభువుతో సమానంగా అనుకుంటున్నాడండి. యేసు ప్రభుతో సమానంగా ఆరాధించబడాలని చాలా మంది ప్రేరేపించబడ్డారు. చాలా మంది యేసు ప్రభుతో సమానంగా కూర్చోడని, ఆయన పొందిన మహిమను పొందుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ పౌలు చూసింది ఏంటో తెలుసా? యేసు ప్రభు పొందిన శ్రమలలో, ఆయన పొందినటువంటి మరణములో సమానముగా శ్రమలు నేను పొందాను, సమానముగా నేను మరణించాను. ఆయన ఎలాంటి ఇబ్బంది పడ్డాడో అలాగే నేను కూడా పొందుకోవాలి. దీనికోసం అంట లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఏమించుకున్నాడు? పేరు, ప్రతిష్ట, అండి, ఘనత, మహిమ. ఎంత గొప్పవాడు, ఎంత పేరున్నవాడు, ఏం నాకు వద్దు, కానీ యేసు ప్రభు మరణం ఎలా ఉందో నాకు ఆ మరణం కావాలి. బాగుందండి మాట. ఈ తీర్మానం నేను అంటాను భూ ప్రపంచంలో ఎవరు కూడా చేసుకోండి. చావడం అవన్నీ వేరు, కానీ యేసు ప్రభు వల్ల చావడం అనేది చాలా కష్టం అండి. అర్థమైందా? చావడం చాలా సులువండి, హత్సాక్షి చావడం కష్టమే, కానీ యేసు ప్రభులాగా అయితే మాత్రం చాలా కష్టం. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన రీతిగా సమస్తాన్ని పెంటగాయించుకున్నాడు. ఈయన
అందుకే అన్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు వలె, క్రీస్తులా మారిపోయేటువంటి జీవితాలు సంఘానికి మాదిరిగా పౌలు గారు చూపించాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ద్వారా ఆత్మ వరాలు పొందుకోవాలి, ఆత్మాభిషేకం పొందుకు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసులా శ్రమ పడాలనే మనసు చాలా కొద్దిగా ఉంటుంది. యేసులా అసలు యేసులా శ్రమ అంటేనే మనకు కొనుక్కొచ్చేది. యేసులా కష్టం అంటేనే అని ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్లారు, ఎలా హింస పెట్టారు, ఎలాంటి బాధలు పెట్టారు యేసు ప్రభు. అవన్నీ విన్నాడు పౌలు. నాకు కూడా అవే కావాలి. ఎవరిని అడుగుతారా? మనం చూస్తాం, ఆ డ్రెస్ చూస్తాం, నాన్న నాకు ఆ డ్రెస్ కావాలి. ఆ ప్యాంట్ చూస్తాం, ఆడు వేసుకున్నది, ఆ షర్ట్ చూస్తాం, నాన్న నాకు అది కావాలి. మనం చూస్తాం, ఎవరో చీర కట్టింది, నాకు ఆ చీర కావాలి అంటావా అనమా? వాక్యం చూసి ఆ భక్తుల్లో బతకాలి, ఆ వాక్యం నాలో నెరవేరాలి, ఆ వాక్యానికి తగినట్లుగా నేను జీవించాలి, ఆ వాక్యం నాలో దేవుడు చూడాలి. దేనికి స్తోత్రం. ఇవి తీర్మానాలంటే అమ్మా, ఏ తీర్మానాలంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బాధ పెట్టడం. ప్రార్థన చేసుకోండి. అయితే ప్రార్థన చేసుకునే ముందు దేవునితో నీకు ఇష్టమైతే, నీతో దేవుడు మాట్లాడుంటే, ఏదైతే ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయావో, దేని చేత అయితే నువ్వు ఓడించబడుతున్నావో, దేని నువ్వు జయించలేకపోతున్నావో, ఆ తీర్మానమును దేవుడి దగ్గర చేసుకో. ఇక నుంచి నేను దానిని జయిస్తాను ప్రభువా. ఏది ఏమైనా, మరణమే నాకు ఎదురైనా, మరణమే నన్ను ఏలడానికి నా ముందు నిలబడినా, నేను చేసుకున్న తీర్మానములో నిలబడిన తర్వాత నీ రాజ్యానికి వస్తా అనే మనసు, అనే తీర్మానం ఎప్పుడైతే నువ్వు చేసుకోగలుగుతావో, నేను నిశ్చయముగా దేవుని పక్షముగా నిన్ను చెప్పగలుగుతున్నా, మన దేవుడు నీ తీర్మానములో నిన్ను గెలిపించడానికి సమర్థుడు. మన దేవుడు నీ పక్షముగా ఉండి నీకు సహాయం చేసే దేవుడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.